మంజీరా నది ఒకప్పుడు గలగలా పారే స్వచ్ఛమైన జలధార, లక్షలాది మంది దాహార్తిని తీర్చిన అమృతధార. కానీ పాలకుల నిర్లక్ష్యం, పరిశ్రమల స్వార్థానికి బలవుతూ విషధారగా మారుతోంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్తో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ఇప్పుడు కాలుష్య కోరలో చిక్కుకుని విలువెల్లాడుతోంది. దీనిపై టీవీ9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కలకలలాడేటటువంటి మంజీరా నది ప్రస్తుతం కంపు కొడుతోంది. అసలు మంజీరా నదికి ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? మంజీరా నది మరో మూసీ నదిలా మారబోతుందా? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోట్లాది మందికి దాహార్తిని తీర్చే జీవనది కాలకుట విషయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఉమ్మడి మెదక్, సంగారెడ్డి జిల్లా గుండా ప్రవహించే మంజీరా ప్రస్తుతం కెమికల్ పరిశ్రమల విష వ్యర్థాల వాహకంగా మారింది. పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం, కాలుష్య నియంత్రణ మండలి ఉదాసీనతతో నది ఉనికికే ముప్పు వచ్చి పడింది. గుట్టిచప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలతో నక్కవాగు గరళమవుతోంది. అక్కడి నుంచి కాలకుట విషం మంజీరా నీటిలో కలుస్తుండటంతో ఆ జలాలు కూడా గరళంగా మారుతున్నాయి. ఈ నీటిని తాగి మూగ జీవాలు మృతి చెందుతుండటంతో పాటు జిల్లాలోని పలు వాగుల్లో చేపలు కూడా చనిపోతున్నాయి. ఇంత విషపూరితమైన నీటితో పంటలు పండిస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పుడు 100 కాదు 500 మీటర్లు వచ్చినా కానీ ఆ పొల్యూషన్ అనేటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం, భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితమైనటువంటి ప్రమాదం ఉంది కనుక ఇప్పుడు నక్క బాగా అయింది, రేపు ఇంకో బాగా అవుతుంది, ఏడుపాయల్లో కూడా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కనుక దీని మీద వెంటనే పొల్యూషన్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున దీని మీద ప్రక్షాళన చేయాలి. గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రక్షాళన చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ముంగడికి వచ్చేటువంటి ప్రయత్నం చేసి జీవ వైవిధ్యాన్ని కూడా రక్షించాలి. రైతుల యొక్క గోసను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హత్నూరా మండలం గుండ్ల మాచునూర్, పల్పనూర్ గ్రామ శివార్లోని నక్కవాగు కాలుష్య జలాలు మంజీరా నీటిలో కలిసి కలుషితమవుతున్నాయి. ఆ నీరు కాస్త బోరపట్ల, రెడ్డి ఖానాపూర్, కాసాల, నవాబుపేట, పన్యాల, కొన్యాల, చీక్ మద్దూర్, లింగాపూర్, సిరిపుర గ్రామాల శివార్ల మీదుగా ప్రవహిస్తూ పోతోంది. మంజీరా నది కలుషితం కావడంతో నదిలోకి దిగాలి అంటేనే గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఏడుపాయల, చాముండేశ్వరి ఆలయాల వద్ద నుండే ఈ మంజీరా నది వెళ్తుంది. ఈ 2 ఆలయాలకు వచ్చే భక్తులు ఆ నీటిలో స్నానాలు చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఆ నీటిలోకి దిగి స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి అంటున్నారు. ఇవే నక్కవాగు నీళ్లు హత్నూరా మండలం వద్ద మంజీరాలో కలిసి మంజీరా నుంచి అటు చాముండేశ్వరి ఆలయం, అదేవిధంగా ముందుకు ఏడుపాయల వద్ద కూడా ఇవే నీళ్లు మంజీరాలో నక్కవాగు నీళ్ళే ప్రవహిస్తున్నాయి. అక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ నక్కవాగు నీటిలోనే మరి మంజీరా నదిలో స్నానాలు, పుణ్య స్నానాలు ఆచరించడం వలన వారికి చర్మ వ్యాధులు లాంటివి మిగతావన్నీ వస్తున్నాయి. నక్కవాగు ఎగువ ప్రాంతంలో ఉన్న రామచంద్రాపూర్, పటాన్చెరు, పాసమైలారం, హత్నూర్ మండలాల్లోని సుమారు 50కి పైగా పరిశ్రమలు రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. పరిశ్రమలు వదిలే ఈ రసాయనాలతో నక్కవాగు నురుగు తేలి ప్రవహిస్తోంది. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీసం స్పందించడం లేదు. పీసీబీ రాష్ట్ర కార్యాలయం సనత్నగర్ ముందు వందలాది మందితో ప్రజలు వెళ్లి ధర్నా చేశారు. ఎక్కడెక్కడైతే గ్రామాల చుట్టూ, గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో అక్కడ మొత్తము మరి ఆ గ్రామాలంతా కూడా కాలుష్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది పటంచెరువు కావచ్చు, ఇక్కడ నది ఉన్నది ఇంకా ప్రమాదకరమైనటువంటిది, నది నీళ్ళలోకి పోతూ ఉన్నది. విష రసాయనాలతో మంజీరా నది రంగుమారి ఆకుపచ్చగా, నల్లగా కనిపిస్తూ దుర్వాసన వస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మంజీరా నదిలోకి కాలుష్య జలాలు వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. చూసారుగా, ఇది మంజీరా నది పరిస్థితి. పూర్తిగా కలుషితమైనటువంటి మంజీరా నదిలోకి ఎవరు కూడా దిగడానికి సాహసం చేయడం లేదు. ముఖ్యంగా పీసీబీ అధికారులు స్పందించి నక్కవాగులోకి వచ్చేటటువంటి వ్యర్థ జలాలను అరికట్టకపోతే మంజీరా నది ఇంకా కూడా పాడే అవకాశం ఉంది, మరో మూసీగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, టీవీ9, ఉమ్మడి మెదక్ జిల్లా.